బీజేపీ మాజీ ఎమ్మెల్యే అండ్ బీజేపీ సీనియర్ లీడరు ఎండల లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన ప్రెస్ మీట్ నేర్పించారు, దాని యొక్క సారాంశం చెప్తారా? భారతీయ జనతా పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఆ పార్టీల మీద నమ్మకం కోల్పోయి ఆ పార్టీలను వదిలి భారతీయ జనతా పార్టీలోకి వాళ్ళ అనేక మంది కామారెడ్డి నియోజకవర్గంలో రావడం జరిగింది. అదే రకంగా దరువు ఎల్లన్న ఎవరైతే ఉద్యమకారుడో మరి ఆ కళాకారుడు ఉద్యమకారుడు ఆయన కూడా ఇవాళ పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మరి ఈ టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజల ఆస్తులను కాజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీతో మమేకమై మరి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఏదైతే దేశంలో పారదర్శకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉన్నదో, అభివృద్ధి కోసం మరి పాలసీలను నిర్మాణం చేస్తూ ఆ ఆచరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళు చేరిండ్రు. వారికి స్వాగతం పలుకుతా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో వాళ్ళు చేరిండ్రు. మరి వారికి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలికింది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క టీఆర్ఎస్ యొక్క మరి లోపాలు ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ యొక్క అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దండయాత్ర చేయడానికి కోసం దండు తయారైంది. మరి మెండుగా పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. సో మీ యొక్క డిస్టిక్ నుంచి ఎలా ఉన్నాయి వలసలు, ఆ విషయంలో మీరు ఎలా జాగ్రత్త తీసుకుంటున్నారు? మొన్న భారతీయ జనతా పార్టీలో మరి 10 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచులు, మాజీ సర్పంచులు, ఒక ఎంపీపీ, సిట్టింగ్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, భారతీయ జనతా పార్టీలో ఒక జడ్పీటీసీగా పనిచేసినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి అదే రకంగా టీఆర్ఎస్లో మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీకి వస్తున్న వాళ్ళు ఏదైతే ఇప్పటి వరకు అక్కడ మరి ఆ అరాచకాలను భరిస్తూ ఆ ఆత్మ గౌరవాన్ని కోల్పోతూ కుమిలిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. ముఖ్యంగా ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు గ్రామాలకు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా కేంద్రం గ్రామాలకు ఇస్తుంది అనేటువంటి విషయం ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు స్పష్టంగా తెలుసు. మరి ఒకవైపు వాటిని సజావుగా వినియోగించేటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తన విధానాలు రూపొందించి వాళ్ళ స్వయం పరిపాలన అధికారాలను కొల్లగొడుతున్నది. మరి ఇటువంటి స్వయం పరిపాలన అధికారాలను కొల్లగొడుతున్నటువంటి పార్టీ మీద దండెత్తడానికి పార్టీలకు అతీతంగా మరి సర్పంచులు సిద్ధమవుతున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సర్పంచులు మరి ఇది నాంది ఈ రకమైనటువంటి దిశలోనే భారతీయ జనతా పార్టీలోకి మరి స్థానిక నాయకత్వం సహేతుకంగా మరి ఆ అసెంబ్లీ స్థాయి నాయకత్వం కూడా ఎవరైతే నిబద్ధతతో ఉన్నారో, ఎవరైతే ఈ అరాచక పరిపాలన పట్ల వ్యతిరేకంగా భావనతో గత్యంతరం లేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. గత 6 నెలల నుంచి కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది, ఎంపీ గారికి మీకు పొసగట్లేదని, వారు జరుగుతుందంటూ కూడా క్లారిటీ ఇస్తారా? ధర్మపురి ఎంపీ గారికి మీకు సరే, ఏదైతే రాజకీయాల్లో ఈ రకమైనటువంటి ఊహాగానాలు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను రాబట్టేటువంటి దిశలో కొనసాగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా నేను కానీ, మరి ప్రస్తుత ఎంపీగా వారు కానీ, మరి ఆ కనెక్టివిటీ అనేటువంటిది రూట్ లెవెల్లకు ఉండి మరి భారతీయ జనతా పార్టీ దూసుకొని వెళ్తూ ఉన్నది. నిజామాబాద్ దానికి ప్రత్యక్ష నిదర్శనం. గతంలో వారి ఫాదర్ పైన మీరు గెలిచిన సందర్భాలు చాలా చూసాం. సో ఈ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, ఎలా కలుసుకునే వెళ్ళే అవకాశం ఉంది? అంటే రాజకీయాల్లో ప్రత్యర్థిగా ఆ రోజు నాకు ప్రత్యర్థిగా నిలిచినటువంటి వ్యక్తి డి శ్రీనివాసు. ఆ ప్రత్యర్థిగా నిలిచినటువంటి వ్యక్తి మీద మరి ఆయన మీద నమ్మకం ఆ రోజు కోల్పోయి నా మీద నమ్మకం ఉంచి గెలిపించడం జరిగింది. మరి రాజకీయాల్లో ఒక్క కుటుంబాన్ని నుంచి కూడా మరి నిలబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. మేమైతే ప్రత్యర్థి రాజకీయాలుగా ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఉన్నాం కాబట్టి సహజంగా ఆ రకం మరి మేము పోటీ పడడం జరిగింది. వారు నేను ఓడిపోవడం జరిగింది, తదుపరి వారు ఓడిపోవడం జరిగింది. ఈ రకంగా రాజకీయాల్లో
బరిలో దిగినప్పుడు ఒకరిని గెలుపు ఒకరిని ఓటమి అనేటువంటిది సహజమైనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీ నుంచి రిజైన్ చేసినటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు. సో తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఆ దిశగా గెలుపును అందుకోలేకపోతున్నారు. సంస్థాగతంగా ఎలా ఇప్పుడు ముందుకెళ్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను శాసనసభకు నిలబడలేదు. నేను నిలబడ్డటువంటిది పార్లమెంటుకు నిలబడడం జరిగింది. పార్లమెంటుకు మరి ఆ రోజు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా ఏకకాలంలో వచ్చినటువంటి సందర్భంలో మేము ఆ రోజు తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకున్నటువంటి కారణాన మరి ఆ అలయన్స్ను ప్రజలు స్వాగతించలేదు. మరి ఆ అలయన్స్కు భిన్నంగా ప్రజలు ఓట్లేసారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఆ రోజు ప్రజలు విశ్వాసం ఉంచారు. దాని కారణాన ఆ రోజు ఓటమి జరిగింది. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏదైతే మరి డైరెక్ట్గా ఎలక్షన్ జరిగినప్పుడు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటును కైవసం చేసుకోవడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉండడం కారణంగా ఓటమి సంభవించింది శాసనసభలో మాకు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను మరి టీఆర్ఎస్ పైన ఓటమి సాధించేటువంటి పార్టీగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి టీఆర్ఎస్ను ఓడించి రాబోతున్నది ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల యొక్క మద్దతుతో. థ్యాంక్ యూ వెరీ మచ్.